ఎన్టీ రామారావు అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆయన కోటి వరాలు అన్నారు 2004 ఎన్నికల ముందు. ప్రజలు ఓటేసిండ్రా ఆయనకు? వేసిండ్రా? ఎంత ప్రచారం జరిగింది? ఆయన కొత్త కొత్త పదాలు, జన్మభూమి, నీరు మీరు, ప్రజల వద్దకు పాలన, చాలా కొత్త కొత్త ప్రయోగాలు వచ్చినాయి. ఏదో జరుగుతుంది, మారిపోతుంది అని అనుకున్నారు. ప్రజలు ఓటేసిన ఆయన దించారు, గదే దించారు. మళ్ళీ కాంగ్రెస్ని ఎక్కించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఉప ఎన్నికలంటే గెలిపించిండ్రు. ఎన్నికలంటే ప్రజలను కేసీఆర్ ప్రజలను ఓటు వైపు మొగ్గు చూపగలిగిండు. కేసీఆర్ ఓటు చైతన్యం తీసుకురాగలిగిండు, తెలంగాణ తెచ్చుకోగలిగిండు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఓటును పక్కకు పెట్టి మీరు దళాలన్నారు, ఆయుధాలన్నారు, అటువైపు వెళ్ళిపోయారు. ఇది నష్టం జరిగిందనంటే మీరు అంగీకరిస్తారా? బుర్జువా పార్టీలకు ఉండేటువంటి క్యాన్వాస్ వేరుంటుంది వాళ్ళ మైదానం. వాళ్ళు ఎంతసేపు అధికారాన్ని రాబట్టుకోవడానికి ప్రజల్లో ఏ ఉద్వేగాలు రెచ్చగొడితే వస్తుంది అనేటువంటిదే ప్రధానంగా చూస్తారు. మీకు అధికారం ఒక్క నిమిషం మీరు అడిగింది. మేమనేది ఏంటంటే ఆ ఉద్వేగాలు తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి అన్నాడు. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆనాడు మేము ఏం చెప్పినాం, తెలంగాణ వస్తే భౌగోళిక తెలంగాణ వస్తుంది తప్ప మళ్ళీ ఏదో ఒక బూర్జువా వర్గమే అధికారంలో ఉంటుందని ఆనాటికి మాకు స్పష్టమైన వైఖరి ఉంది. ప్రజల భావన ఉంది కాబట్టి మేము బలపరిచిన ప్రజా ఉద్యమానికి మేము కూడా నాయకత్వం వహించినాం. కానీ అంతిమంగా ఆ ప్రజా ఉద్యమం ఎవరికి ఉపయోగపడింది? అదొక భావోద్వేగం మీద ఏర్పడేటువంటి ఉద్యమం. ఒక బూర్జువా వర్గం వెనకుండి నడిపించినటువంటి టీఆర్ఎస్కి ఉపయోగపడింది కదా. అదో 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత తెలంగాణని తెచ్చినటువంటి కేసీఆర్నే ఈ తెలంగాణలో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించట్లేదు, అదేవిధంగా ప్రజలకు అనుగుణంగా వ్యవహరించట్లేదు, అది ఒక రకమైన పెత్తందారితనంతో వ్యవహరిస్తుండనేటువంటిది ఓడించినటువంటి స్థితిని ఓటింగ్ ద్వారా ఆ మార్పును తీసుకొచ్చేటువంటి చైతన్యం మాత్రం వచ్చిన మాట వాస్తవమే. ఏ ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు స్థిరంగా ఉండనీయకుండా ప్రభుత్వాన్ని మార్చేంత చైతన్యం మాత్రం ప్రజలకు వచ్చిన మాట వాస్తవం అన్నప్పుడు అంటే మామూలు చైతన్యం కాదు అది. మరి కమ్యూనిస్ట్ ఇంత గొప్ప అవకాశాన్ని ఎందుకు వదులుకున్నట్లు ఇన్నాళ్ళు? ఎమ్మెల్యే పార్టీలైనా సరే, ఇప్పుడు మొన్న మీరు అభయ్ లేఖ చూసారు కదా, చదివారా? మీరు ఆ లేఖ చదివారా? నిజంగానే ఆ లేఖ ప్రకారం ఆయన లేవనెత్తిన అంశాలను ఒకవేళ పునరాలోచన చేసుకుంటే ఆ ఆయుధాలను దళాలను పక్కన పెడితే కనుక ప్రజల్లోకి వచ్చి పనిచేయగలిగిన స్పేస్ ఇగో ఈ అంశాల్లో ముందంజ ఉంటుంది, ఈ అంశాల్లో దేశంలో అద్భుతాలు చేయవచ్చు అని ఒక 3-4 చెప్పండి. ఒకటి, ముందు అభయ లేఖని తీసుకుంటే తన ఆ పార్టీలో చాలా కాలం నుంచి పరిస్థితులు మారినాయి, మనం పాత ఎత్తుగడలు అనుసరిస్తే నష్టం జరుగుద్ది, మనం మొత్తం మిలిటరీగానే విముక్తి అయిపోద్ది అనేటువంటి చూసిన మిగతా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మొత్తం కదిలించగలిగినటువంటి యంత్రాంగాన్ని నిర్మించుకోలేకపోయినామని ఒక సమంజసమైనటువంటి సమస్యని లేవనెత్తాడు. మనమంతా ఎవరున్న నాయకులు ఆయుధాల చుట్టే తిరిగినాము, సైన్యం చుట్టే తిరిగినాం. కాబట్టి ఇలా ప్రభుత్వం చుట్టుముడుతున్నటువంటి స్థితిలో ఏమవుతుందంటే మనం ముందుకు పోలేకపోతే నిర్మూలించబడుతున్నాం. కాబట్టి ఆయన ఒకటి చెప్పాడు, సరే ఆయుధాన్ని దించుతారా, పక్కన పెడతారా, ఏం చేస్తారనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మేమనేది ఏంటంటే ఆ పార్టీ కానీ ఈ దేశంలోని ఎమ్మెల్యే పార్టీలు కానీ మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమం చేయాల్సిందంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో ప్రజల్లో దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, దాదాపు 40 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా దాదాపు 40 కోట్ల మంది ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు, మేధావులు, విద్యార్థులు, అనేక ఉన్నటువంటి వర్గాలు. ఈ వర్గాల్ని కదిలించేటువంటి ఎత్తుగడలో మనం ఆ వర్గాల్లోకి లోపలికి వెళ్ళి ఆ వర్గాలకి ఇంతకుముందు మీరు చెప్పారే ఆర్ఎస్ఎస్ ఎట్లా విస్తరించింది అనేటువంటిది, అట్లా మనం కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆ వర్గాల్లోకి వెళ్ళి పనిచేసి బలమైనటువంటి ప్రజా ఉద్యమం తీసుకురాగలిగితే మనం అనుకున్నటువంటి చైతన్యం కానీ సోషలిజం వైపు పురోగమించడానికి కానీ ప్రజలు ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి పాలక వర్గాలను వ్యతిరేకించి ప్రజారాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రజలు లేకుండా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి చెప్తే ప్రజలు రాజకీయాలు తుపాకీని శాసించాలి కానీ తుపాకీ రాజకీయాలను శాసించకూడదు. ఇది మేము చాలా కాలం నుంచి మా పార్టీ ఉమ్మడిగా ఉన్న కాలం నుంచి కూడా మేము కొట్లాడేది ఏంటంటే, తుపాకీని చూపించి ఒక రకమైనటువంటి గ్లామర్ని పెంచారు, రొమాంటిజాన్ని పెంచారు. కాబట్టి అది ఆఖరికి ఏమైందంటే మనల్ని హీరోలుగా దేవుళ్ళుగా చూసేటువంటి స్థితి వచ్చింది తప్ప కొంత నిర్బంధం రాగానే ప్రజలు వెళ్ళిపోతున్నటువంటి స్థితి కనిపిస్తుంది. అభయ లేఖలో కూడా చూస్తే మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు, మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం జనతన రాజ్యం ఏర్పడిందని చెప్పాం, మనమే స్కూళ్ళు పెట్టాం, ఈ స్కూళ్ళలో ఎంత చదివినా బయటికి పోయిన తర్వాత వాడు మొదటి తరగతిలోనే చేరాల్సి వచ్చింది అని చెప్పాడు.
ఇది పరిస్థితి ఒకటి. రెండోది ఏం చెప్పాడు, మనం ఆధార్ కార్డులు వద్దన్నాం. ఆధార్ కార్డులు వద్దంటే ఏమైంది, తెలివైన ప్రజలు అంటే మనకంటే తెలివైన ప్రజలు అనే అర్థం కదా, తెలివైన ప్రజలపై దొంగతనంగా తెచ్చుకున్నారు, లేకపోతే ప్రభుత్వ స్కీములు రావు అనేటువంటిది. ఇక్కడ మనం ఫెయిల్ అయినామని చెప్పాడు. మూడో ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, మనం భూమి కోసం పోరాటం పోడు కొట్టించినాం. మన పోరాటానికో ఏదో లొంగి మాడు అంటే వాళ్ళ ముఖ్యమైనటువంటి ప్రాంతం మాడు ప్రాంతంలో ప్రభుత్వమే పట్టాలు వేయడానికి సిద్ధంగా వచ్చింది. పట్టాలు తీసుకోవడానికి వీల్లేదు, మనమే పట్టాలు ఇస్తున్నామని మన జనతా రాజ్యం పట్టాలు ఇచ్చింది. ఈ పట్టాలు ఎందుకు పనికిరావు, లోన్ తెచ్చుకోవడానికి రాదు, అదేవిధంగా అమ్ముకోవడానికి రాదు, ఏది రాదు. కాబట్టి మనము ప్రజలు, అందుకనే లెనిన్ ఏం చెప్తాడంటే ఇంతకుముందు కూడా సంస్కరణలు చిరుజల్లులు అని చెప్తాడు విప్లవానికి. విప్లవం అనే పెను తుఫానికి సంస్కరణలు అనేటువంటి చిరుజల్లులు అని చెప్తాడు. ఈ సంస్కరణలన్నీ చిరుజల్లు, వీటన్నిటి కోసం పోరాడాల ప్రజలు. రేషన్ కార్డులు కావాలా, ఇండ్లు కావాలా, ఇండ్ల స్థలాలు కావాలా, ఉద్యోగాలు కావాలా, మెరుగైన సౌకర్యాలు కావాలా, విద్య కావాలా, వైద్యం కావాలి, ఇటువంటి అనేక లక్షల సమస్యలు ప్రజలకు ఉంటాయి. ఈ ప్రజా సమస్యలన్నింటినీ మీడ్ చేయగలిగినది, దాని వెనక కదిలించగలిగినటువంటి శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీ మారాలి, ఏఎంఎల్ పార్టీ అయినా. అప్పుడు ప్రజలు మన వెనక వస్తారు. లేకుండా విముక్తి అయిపోదామంటే ప్రజల నుంచి మనం వేరైపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే మేము వ్యతిరేకించింది. ఇది అతివాద దృక్పథము, ఇది ప్రజల నుంచి వేరేటువంటి దృక్పథము. దాని నుంచి ఏమైంది, ఎక్కడో ముందుకు పోలేకపోవడం వల్ల ఒక బ్లాస్టింగ్లు చేయడము, చంపడం, మన సైన్యం ఏర్పడడం కాబట్టి చంపడం, ఇది చేసి కొంతకాలం నడిచిన తర్వాత ఏముంది, బలమైనటువంటి సైన్యం దింపేసి అలా చర్చలే లేకుండా, కనీసమైన ప్రజాస్వామిక ధోరణి కూడా లేకుండా నిర్మూలిస్తామని బాహటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసమైనటువంటి సమాజం ఏమనుకుంటుందో అనేది లేకుండా కూడా అంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. అదే వస్తుంది ఈ టైంలో. ప్రపంచంలో ఎక్కడైనా మేము స్పష్టంగా చెప్పదలుచుకోవడం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా వర్గశత్రు నిర్మూలన సక్సెస్ అయింది లేదు. ఇట్లా శత్రువుని చంపడమే కార్యక్రమంగా పెట్టుకున్నది ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కాలేదు. లెనిన్ దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాడాడు. లెనిన్ సొంత అన్న, వాళ్ళు ఒకే కుటుంబంలో వాళ్ళ అన్న అలెగ్జాండర్ అని రష్యాలో మొదట ఆయన నరోడ్నిక్ అని కూడా ఒక రకమైన కమ్యూనిస్టులే. ముందు వాళ్ళదేంది సిద్ధాంతం, రైతులే విముక్తి చేస్తారనేటువంటి సిద్ధాంతం పెట్టారు. రైతులు వీళ్ళు వెనక సరైన ఎత్తుగడలను అనుసరించి కదలపోయేటాలకే కార్మిక వర్గాన్ని వదిలేసి అందరిని వదిలేసిన తర్వాత రైతులే చేయలేరు కదా. కాబట్టి ఏం చేశారు, కొంతమంది వ్యక్తులకు ఏర్పడి జార్ చక్రవర్తిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఒక జార్ చక్రవర్తిని చంపి ఇంకో జార్ చక్రవర్తి వచ్చిండు. చివరికి మొత్తం వాళ్ళ అన్నని ఉరి తీశారు. అదేవిధంగా నరోద్నికులందరినీ, అప్పటికే రష్యాలో ఉన్నటువంటి మేధావులు, మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నట్టు అనేక మంది మేధావులు నరోడ్నికులని రష్యాలో బలపరిచారు. పెద్ద విప్లవం, జార్ని చంపాలా, వారి శత్రువుని చంపేసేయాలనేటువంటి దానికి లెనిన్ ఇది అతివాద అవకాశవాదము, ఇది మనల్ని అంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ నరోడ్నిజం సక్సెస్ కాదు, అంతిమంగా ఇది పాలక వర్గాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నరోడ్నిజం మీద ప్లెహనోవ్ అనే కమ్యూనిస్టు లెనిన్ పెద్ద యుద్ధం చేశారు, పెద్ద సైద్ధాంతిక పోరాటం చేసి ఓడించారు రష్యాలో. అదే విధానం మరో రూపంలో ఇక్కడ ఇలా మావోయిస్ట్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. చాలా త్యాగాలు చేశారు, చాలామంది చనిపోయారు. త్యాగాలను చంపడం అనేది, చనిపోవడాన్ని వాళ్ళు వాళ్ళ ప్రాణాలను ఇవ్వడం మనం ఏమీ గొప్ప విషయంగా చూడాల్సినటువంటి అవసరమే ఉంది. కానీ అది సక్సెస్ కాదు ఇవాళ. ఎందుకంటే కరీంనగర్ అనుభవం, ఆదిలాబాద్ అనుభవం, నక్సల్బరీ అనుభవం, శ్రీకాకుళం అనుభవం, మిడ్నాపూర్ అనుభవం, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల అనుభవం, ఇవాళ ఉన్నటువంటి కొలంబియా, పెరు, చిలీ అనేక దేశాల అనుభవాలు కూడా ఇలాంటి దాంట్లో ప్రజలని గదిలించకుండా, ప్రజలు ఒక సామూహిక శక్తిగా రాకుండా, మీరు అన్నట్టు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి చైతన్యం రాకుండా ఈ సక్సెస్ కావు. కాబట్టి ప్రజాపంద, ప్రజల భాగస్వామ్యంతో ఈ దేశంలో మారిన పరిస్థితులకు అనుగుణమైనటువంటి తగినటువంటి ఎత్తుగడలు రూపొందించుకొని నడవడం వల్లనే, ప్రజల లోపలికి వెళ్ళడం వల్లనే మనం సక్సెస్ అవుతాం తప్ప మరొకటి కాదు అని మేము భావిస్తాం. ఇప్పుడు మీరు అంటే మీ సూచన కూడా అదే, వాళ్ళకు మీరు బయటికి రండి, ప్రజలతో కలిసి. మేము 70 నుంచి వాళ్ళ మీద ఇది తప్పుడు అని భావిస్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తారా, రహస్యంగానే ఉండి పని చేస్తారా, ఆయుధాలు ఉంచుకుంటారా లేదా, మేము ఆయుధాలు దించేయమనేది మేమేమి వాళ్ళకి సూచన చేయట్లేదు. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం, ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది ఆ రూపంలో సక్సెస్ కాదు అనేది మా అభిప్రాయం. అందుకని విస్తృతమైన, ఇంతకుముందు చెప్పిన ఎన్ని కోట్ల మంది ప్రజలు ఇంత విశాలమైనటువంటి దేశంలో ఒక చిన్న
అటవీ ప్రాంతంలో ఒక 4% 3% జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఈ దేశాన్ని విముక్తి చేస్తుంది అనేటువంటి భావన తప్పు, అది సాధ్యం కాదు అనేది మా భావన. మీ పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుంది మీరు? పాల్గొంటుంది. మొత్తం ఎన్నికల విధానమే మీరు వేరే ఆలోచన లేదు, మిగతా ఎన్నికల్లో కూడా పాల్గొంటాం. ఎన్నికల విధానమే మాది కాదు, కానీ ఎన్నికల్లో కూడా పాల్గొంటాం. ఎన్నికల్ని కూడా ఒక ప్రజాస్వామిక వేదికలుగా ఉపయోగించుకోవాలా, ఎన్నికల ద్వారా కూడా మన విధానాల్ని ప్రజలకు తీసుకెళ్లాలా, ఎన్నికలు కూడా ప్రజా ఉద్యమ నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఒకవేళ గెలిచిన స్థానాలు కూడా నిజాయితీగా ప్రజల తరపున సేవ చేస్తే కమ్యూనిస్టులే వీటిని బలంగా ఉపయోగించుకుంటే పార్లమెంటరీ సంస్థల్ని, ఆ తర్వాత మొత్తం డీప్ స్టేట్ ఏదైతే ఈ వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి బలమైన ఆర్థిక శక్తులు ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేక పోరాటానికి కూడా ఇవి కూడా వేదికలుగా ఉపయోగపడతాయని మేము భావిస్తాము.